తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గ గెలవడమే లక్ష్యంతో అయితే ఈరోజు తన పార్టీకి సంబంధించిన నాయకులతో అయితే వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. అసలు వర్క్షాప్లో ఎటువంటి దిశానిర్దేశం చేశారనే విషయం పైన మాట్లాడడానికి మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఉన్నారు. మాట్లాడదాం సార్. ఎటువంటి దిశానిర్దేశం చేశారు సార్ ముఖ్యమంత్రి గారు? చాలా క్లియర్గా చేశారండి. ఇప్పుడు మనం లాస్ట్ ఫేజ్లోకి వచ్చేస్తున్నాం. 60 days ఉంది ఎలక్షను. ఈ 60 రోజులు మీరు చాలా చురుగ్గా పనిచేయాలి. ప్రతి కార్యకర్త పనిచేయాలి. ప్రతి కుటుంబాన్ని రీచ్ అవ్వాలి. కనీసం ఎన్నికల్లోపు 4 నుంచి 5 సార్లు ప్రతి కుటుంబాన్ని మనం టచ్ చేయాల్సి ఉంటుంది. బూత్ కమిటీలు సిద్ధం చేసుకోండి. బూత్ కమిటీలతో పాటు మీరు కోఆర్డినేట్ చేసుకోండి. ఆ కమిటీలు ఇంటింటికి వెళ్ళి మనం ఏదైతే చేసామో, పేదలకు మంచి చేసామో, ప్రజలకు మంచి చేస్తామో వివరించండి అని చెప్పారు. అంటే టీడీపీ జనసేన లిస్ట్ చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు భయపడుతున్నారు. అందుకే వెంటనే వర్క్షాప్ నిర్వహించారని అయితే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అంటున్నారు. ప్రతిపక్ష పార్టీలు కామెడీ చేస్తే మేమేం చేస్తాం? జగన్మోహన్ రెడ్డి గారికి భయమా? వైఎస్ఆర్ పార్టీకి భయమా? భయపడేవాళ్ళు 10 మంది కలిసి వస్తారు చీకట్లో దీపాలు పట్టుకుని. భయం లేనివాడు చేతిలో కర్ర కూడా లేకుండా, దీపం కూడా లేకుండా ఒంటరిగా నడిచి వెళ్తాడు. ఎవరికి ధైర్యం ఉన్నట్టు? జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా ఉంటే 10 మంది కలిసి ఈయన ఢీ కొట్టడానికి వచ్చి మాకు భయం గురించి చెప్తారు. అంటే మాట్లాడేటప్పుడు ఆలోచించుకుని మాట్లాడాలి. అంటే చంద్రబాబు లిస్టు విడుదల చేసినప్పుడు మాట్లాడుతూ, నా రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా ఎంత ఎక్సర్సైజ్ చేయలేదు, చాలా పకడ్బందీగా ఎక్సర్సైజ్ చేశాను అభ్యర్థులు ప్రకటించడంలో. ఈసారి ఎట్లయినా మనమే అధికారంలోకి వస్తామని అయితే చంద్రబాబు చెప్తున్నాడు. అంటే ఇంతకుముందు ఇంత ఎక్సర్సైజ్ చేయలేదంటే ఇంత గట్టి నాయకుడు ఎవడో నీకు తగలేదని అర్థం. ఇప్పుడు తగిలేరు కదా. తగిలిన తర్వాత మీ పార్టీలో ఎలా భూకంపాలు వస్తున్నాయో మీరే చూసుకున్నారు కదా. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ అంచనా వేయొద్దు. ఎందుకంటే మీకన్నా చాలా స్ట్రాంగ్గా ప్రజల మధ్యన ఉండి ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడిగా ఉన్నారు కాబట్టి మీరు ఎన్ని ప్లాన్లు వేసుకున్నా, ఎంత కష్టపడినా కూడా చివరికి మీకు చంద్రబాబు నాయుడికి దక్కే ఫలితం అలాగే ఉంటుంది. అంటే జనసేనకి 24 ఎమ్మెల్యేలు 3 ఎంపీ స్థానాల్లో కేటాయించడం జరిగింది. ఎట్లా చూడొచ్చు ఈ కేటాయింపుని? మీరు ఎట్లా చూస్తున్నారు? నేను ఒకటే చెప్తా, చాలామంది హట్ అయ్యారు అని మీడియాలో చూస్తున్నాం, సోషల్ మీడియాలో. న్యాచురల్గా అది వాళ్ళకి ఉన్న అండర్స్టాండింగ్, నాయకత్వాలకు ఆ పార్టీల మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్, దాన్ని మనం ఏమీ మాట్లాడడానికి లేదు. కానీ మేము చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు నమ్మి బాగుపడ్డ రాజకీయ పార్టీ కానీ, బాగుపడ్డ రాజకీయ నాయకుడు కానీ చరిత్రలో ఉంటే చూపించాలి. అంటే జనసేన ప్రకటించిన 5 స్థానాల్లో మీ నియోజకవర్గం కూడా ఉంది. ఎట్లా ఉండబోతుంది ఈసారి కాకినాడ రూరల్లో ఫైట్ అంటే ఏం చెప్తారు? ఎట్లా ఉంటుంది? నాకు ఏ పార్టీ అయినా ఒకటే. తెలుగుదేశం జనసేన కలిసి కదా పోటీ చేస్తున్నాయి. ఏ గుర్తు కాకపోతే ఆ గుర్తు ఉంటుంది. ఏ పార్టీ వచ్చినా మేమైతే స్ట్రాంగ్గా ఫైట్ చేస్తాము. ప్రజల్లో ఉన్నాం, 24 గంటల ప్రజల్లో ఉన్నాం, ప్రజల కోసం కష్టపడుతున్నాము. మేము కొత్తగా ఇవాళ ఎన్నికలు వచ్చినాయి కదా అని చెప్పి తిరగట్లే. గెలిచిన రోజు నుంచి అలాగే తిరుగుతున్నాము. కరోనాలో తిరిగాం, కష్టకాలంలో తిరిగాం. కాబట్టి మాకు ఎవరు వచ్చినా, ఏ సింబల్ వచ్చినా అదంతా ఒక కూటమిగానే చూస్తాం. మా ప్రత్యర్థి పార్టీగానే చూస్తాం వాళ్ళందరినీ. మాకు ఎవరైనా ఒకటే. అంటే జనసేన జెండా ఎగరేస్తాం రూరల్ అని వాళ్ళు చెప్తున్నారు. పోటీ చేసేవాడు ఎవరైనా చెప్తారు. అంటే మీరే గెలుస్తారంటారు? మీరే చూస్తారు కదా.